యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తెలియని వారుండరు. గతేడాది రోడ్డు యాక్సిడెంట్లో గాయపడ్డాడు పంత్. ఇక అప్పటి నుంచి టీమిండియాలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. సంవత్సరం క్రితం కారు యాక్సిడెంట్లో ప్రాణాలతో బయటపడ్డ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు జిమ్లో చేస్తున్న వర్కౌట్లను చూస్తుంటే ప్రస్తుతం పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగే ఛాన్సులు కనిపిస్తున్నాయని భావించారు ఫ్యాన్స్. కానీ వారికి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఇంగ్లాండ్తో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్కు పంత్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రిషబ్ పంత్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా అతడిని కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉంచాలని భావిస్తోందట బీసీసీఐ. దానికి కారణమేంటంటే ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న పంత్ను వన్డేలు, టెస్టులు లాంటి సుదీర్ఘ ఫార్మాట్స్కు ఎంపిక చేస్తే అతడిపై భారం పెరిగి గాయాలు మళ్లీ తిరగబెట్టొచ్చు అనేది బీసీసీఐ అనుమానం. దీంతో పంత్ ఫిట్నెస్ సాధించినప్పటికీ కొన్ని రోజులు పక్కన పెట్టాలి అనేది బీసీసీఐ ప్లాన్. అదీకాక వచ్చే ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇది దృష్టిలో పెట్టుకుని పంత్కు మరింత రెస్ట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా పంత్ ఐపీఎల్ ఆడతాడా లేడా అన్నది నేషనల్ క్రికెట్ అకాడమీ ఇచ్చే సర్టిఫికెట్పై ఆధారపడి ఉంటుంది.